ఆ పథకాన్ని ఆ ఆలోచనని ఇంకొక రూపంలో అమలు చేయాలని బయలుదేరారు. అదే ఈనాడు ఓటర్ల ప్రక్షాళన అని చెప్పి ఎస్ఐఆర్ తీసుకొచ్చిండ్రు. తద్వారా ఈ దేశంలో ఉండే మైనారిటీలు, పేదలు, దళితులు, ఆదివాసీలు, గిరిజనులను, అత్యంత నిరుపేదలను, ముఖ్యంగా నిరుపేదకు, భూమి లేని వానికి, సొంత ఇల్లు లేని వానికి రక్షణ ఓటే. ఓటు ఒక్కటే ఆయుధం. ఇల్లు లేని వాడికి, ఆస్తి లేని వాడికి గుర్తింపే ఓటు. ఇవాళ గుర్తింపును తొలగించాలి, ఓట్లను తీసేయాలని ఎస్ఐఆర్ తీసుకొచ్చిండ్రు. ఎప్పుడైతే ఓటు హక్కు తీసేస్తాడో అతని ఆధార్ కార్డు పోతుంది, అతని రేషన్ కార్డు పోతుంది, అతనికి ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు రద్దయిపోతాయి. చివరికి దేశంలో ఉండాలనా లేదా అని అంటే అతను ఉండాలనా లేదా అని నిర్ణయించేది కూడా భారతీయ జనతా పార్టీ చేతిలోకి వెళ్తుంది. అట్లా కోట్లాది మంది పేదలని ఈ దేశ పౌరులే కాదు అని చెప్పి వాళ్ళని తిరిగి వెట్టి చాకిరి కింద బానిసలుగా తయారు చేయడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది. ఈరోజు ఎస్ఐఆర్ వెనకాల ఒక పెద్ద కుట్ర ఉన్నది. రెండవది, వెట్టి చాకిరి నుంచి రైతు కూలీ సంఘాల పోరాటం వల్ల కూలీ చేసేవాడికి కూలీ నిర్ధారించే కనీస వేతన చట్టాన్ని ఆనాడు ఎంతోమంది పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ కూలీలకు కూడా హక్కు కల్పించి కనీస వేతన చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని అమలు చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈరోజు కూలీ పనికి కూడా లెక్కగట్టి ఇవ్వాలి, శ్రమ దినాలకు, శ్రమ గంటలకు కూడా మీరు వేతనాలు చెల్లించాలని చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. వాళ్ళకు పని దొరకకపోతే పని కల్పించడానికే పని లేని పేదలకు, భూమి లేని పేదలకు, ఇల్లు లేని పేదలకు రక్షణ కల్పించడానికి, ఆహార భద్రత కల్పించడానికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం ద్వారా పేదల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచాలి అని శ్రీమతి సోనియా గాంధీ గారు ఆలోచన చేసి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ చట్టాన్ని అమలు చేయడం జరిగింది. దానికి ప్రధానమైన స్ఫూర్తి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మెదక్ జిల్లాలో పునాది పడ్డది. తెలంగాణ మెదక్ జిల్లా నుంచి స్ఫూర్తిని తీసుకొని కొప్పుల రాజు గారు అధికారిగా చట్టాన్ని తయారు చేసి ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ అనంతపూర్లో మొట్టమొదట ప్రధానమంత్రి సోనియా గాంధీ గారు వచ్చి ఈ జాతీయ ఉపాధి హామీ పథకానికి స్ఫూర్తి మనమే, మొట్టమొదటి దేశంలో అమలు చేసింది మనమే. ప్రపంచానికే ఆదర్శంగా ఉన్న ఉపాధి హామీ చట్టము అమలు జరగడానికి తెలుగు రాష్ట్రాలే ప్రధాన కారణము. ఆనాడు సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఇక్కడి నుంచి పథకాన్ని ప్రారంభించారు. ఈరోజు ఉపాధి హామీ చట్టము అమలు జరిగితే గ్రామీణ ప్రాంతాలలో వలసలు ఆగిపోయినాయి, వెట్టి చాకిరి ఆగిపోయింది, ఆత్మగౌరవం పెరిగింది. పని దినాలకు, పని గంటలకు డిమాండ్ చేసి తీసుకునే పరిస్థితిలో కార్మికులు వచ్చిండ్రు, కూలీలు వచ్చిండ్రు. ఇవాళ అదానీ, అంబానీ లాంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు అగ్వకు లేబర్ దొరకడం లేదు. కాబట్టి ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని గ్రామాలలో రద్దు చేస్తే మళ్ళీ గ్రామాలలో ఉన్న పేదలు వలసల పేరు మీద పట్టణాలకు తరలి వస్తారు. ఎప్పుడైతే పేదలు పట్టణాలకు వస్తారో అదానీ, అంబానీలకు అగ్వకు కూలీలు దొరుకుతారు. తిరిగి మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీలకు మనల్ని కట్టు బానిసలుగా చేయడానికి, వెట్టి చాకిరిని అందించడానికి ఈరోజు నరేంద్ర మోడీ గారు జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రూపుమాపే ప్రయత్నం చేస్తుండు. ఇది కార్పొరేట్ కంపెనీలు పన్నిన కుట్ర. ఆ పన్నిన కుట్రను అమలు చేస్తున్నది బీజేపీ, నరేంద్ర మోడీ. ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద, ప్రతి పేదవాడి మీద ఉన్నది. పేదల ప్రతినిధి అయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉన్నదని చెప్పి ఈరోజు మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో వ్యవసాయం మీద కుట్ర చేశారు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను 3 తీసుకొచ్చారు. ఈ దేశంలో వ్యవసాయాన్ని మొత్తాన్ని అదానీ, అంబానీ, అమెజాన్లకు తాకట్టు పెట్టాలని నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో చట్టం తెచ్చారు. ఆనాడు నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు మన ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులం. రాహుల్ గాంధీ గారు స్పష్టంగా నరేంద్ర మోడీకి చెప్పాడు, నువ్వు తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించుకోవడమే కాదు, ఈ జాతికి నీతోని క్షమాపణ చెప్పిస్తా, అప్పటి వరకు మేము పోరాటం చేస్తామని రాహుల్ గాంధీ చెప్పిండ్రు. అది నిజమైంది.
రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చిన నరేంద్ర మోడీ చట్టాలను ఉపసంహరించుకోవడమే కాకుండా ఈ జాతికి క్షమాపణ చెప్పించిండు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారి చేత. ఇది మన నాయకుడు సాధించిన విజయం రైతుల కోసం. ఈరోజు కూడా రైతు కూలీల కోసం ఏదైతే రైతు వ్యతిరేక చట్టం తీసుకొచ్చిండో నరేంద్ర మోడీ, విబీజీ, రామ్జీ, అందులోనే గందరగోళం ఉంది. వికసిత్ భారత్ ఎక్కడున్నది? ఇందులో సంక్షోభ భారత్ను సృష్టిస్తున్నావు. పేదలను వెట్టి చాకిరి బానిసలుగా చేయడానికి నువ్వు చట్టాన్ని తెస్తున్నావు నరేంద్ర మోడీ గారు. ఈరోజు మళ్ళీ ఏ తెలంగాణ రాష్ట్రం అయితే ఈ చట్టానికి స్ఫూర్తినిచ్చిందో, ఏ తెలుగు భాషల ప్రాంతంలో మొట్టమొదట అమలు జరిగిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం ఉందో పునరుద్ధరించే వరకు నీతోని కొట్లాడతాం. ఈ చట్టం పేదలకు వ్యతిరేకంగా తెచ్చినందుకు మళ్ళీ పేదలకు ఈ జాతికి క్షమాపణ చెప్పే వరకు నరేంద్ర మోడీ గారిని వదిలే సమస్యనే లేదు. దీని మీద సంపూర్ణమైన కార్యాచరణ ఏఐసిసి నుంచి ఆదేశాలు అందుకొని మన అందరం కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి ప్రజలకు వివరించాలి. ఈ చట్టం ఏదో మార్పు కాదు. ఈ చట్టం మనల్ని తిరిగి కార్పొరేట్ కంపెనీలకు కట్టు బానిసలుగా మార్చడానికి తీసుకొచ్చిన చట్టం. ఈ చట్టాన్ని సంపూర్ణంగా తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం ద్వారా తిరస్కరించింది. శాసనసభలో మొదలైన తీర్మానం గ్రామ సభలకు వెళ్ళాలి. ప్రతి గ్రామ సభ పెట్టి ఈనాడు 12,702 మంది గ్రామ సర్పంచులు ఎవరైతే ఎన్నికైనరో 12,702 మంది గ్రామ సర్పంచులు గ్రామ సభలు పెట్టడం ద్వారా ఈ చట్టాన్ని తిరస్కరిస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని గ్రామ సభలలో ప్రవేశపెట్టాలి. జనవరి 20 తారీఖు నుంచి 30 తారీఖు లోపల ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించడం ద్వారా ఈ 10 రోజుల్లో ప్రతి గ్రామ సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ రైతు కూలీ వ్యతిరేక చట్టాన్ని, జాతీయ ఉపాధి హామీ పథక రూపురేఖల మార్పును వ్యతిరేకిస్తూ గ్రామ సభలలో తీర్మానం ప్రవేశపెట్టాలి. ఎగ్జాక్ట్గా ఏ తీర్మానం ప్రవేశపెట్టాలనో మొన్న శాసనసభలో సీతక్క గారు శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానం యొక్క మ్యాటర్ని, ఆ వివరాలన్నిటిని కూడా గ్రామ సభలకు పంపాలి. ఇది గ్రామ సభల సర్పంచుల బాధ్యతనే కాదు, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి యొక్క బాధ్యత. అందుకే ఈరోజు ప్రతి శాసనసభలో ఉండే శాసనసభ్యుడు తన నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఈ కార్యాచరణ అమలు చేయడానికి వాళ్ళు పూనుకోవాలి. అదేవిధంగా శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు క్షేత్రస్థాయిలో తిరగాలి. ఈరోజు 15 మంది ఏదైతే మంత్రులు ఉన్నారో హైదరాబాద్, సికింద్రాబాదులో ఉపాధి హామీ పథకం ఉండదు. ఈ 2 పార్లమెంట్లను పక్కన పెడితే 15 పార్లమెంటు స్థానాలలో 15 మంది మంత్రులను ఒక్కొక్క పార్లమెంటుకు ఒక్కొక్క మంత్రి ఇన్ఛార్జిగా బాధ్యత తీసుకొని ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలో తీర్మానాలు జరిగే విధంగా తీర్మాన కాపీలను సేకరించే విధంగా 15 మంది మంత్రులను 15 పార్లమెంట్లకు బాధ్యత వేయాల్సిందిగా నేను ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి, మా మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.